అర్థమైపోయింది. ఇప్పుడు నాకు మెంటల్ ఎక్కింది. నాకు మెంటల్ ఏంటి? నేను బాగానే ఉన్నాను కదా, బాగానే ఉండి చొక్కా చించుకుంటున్నాను. చొక్కా తిరుగు తిరగవే. నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటల్ లేదు. చొక్కా చించుకుంటున్నా, నాకు మెంటల్ లేదు. అసలు నాకు మెంటల్ ఏంటి? నాకు మెంటలే లేదు. ఒరే నాకు మెంటల్ ఎక్కడుందిరా? ఒరే ఎండలో పెళ్లి పేపర్లు దించి అతికించాలి, నువ్వు వచ్చి చదువుకుంటావు. నువ్వు ఎలక మాంసం ఉండు. నాకు మెంటలేదే, నాకు మెంటలేదు. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా. నేను ఆనందంగా ఉన్నాను. నేను ఎంత బాగున్నాను. ఆహాహా ఓహోహో. ఎరా తమ్మయ్య, ఏంటన్నయ్య? జీవునట్టు తీసేసావా? ఓ అయితే ఈ దెబ్బతో విజయ్ గడి పని ఫినిష్ అన్నమాట. అన్నట్టు రే, వాడికి మోటార్ సైకిల్ ఉంది కానీ జీబు లేదు కదా, జీబునట్టు ఎట్లా తీసేసా? నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? వాడికి జీబు లేదు కాబట్టే మన జీబునట్టు తీసేసా. ఏమైందన్నయ్య? ఏమైందా? చావు తప్పి కన్ను లొట్టబడి. ఇలాగే డబ్బా సుబ్బారావు దెబ్బైపోయాడు. డబ్బా సుబ్బారావా? వాడెవడు? చరిత్ర అడక్కు, చెప్పింది విను. మరి ఇప్పుడు నా స్కూలు బోర్డు తిప్పే నా స్కూల్లోకి వచ్చాయి. అవి ఏ స్కూల్లో వస్తున్నాడో తెలియటం లేదు. నీ కూతుర్ని ఎప్పుడు ఎలా వాడి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడో అర్థం కావటం లేదు. ఎవరికి? నీకు. అంతేనా? అంతే, అదే నా భయం. అయితే ఓ పని చెయ్యి. చెప్పండి. నువ్వు మీ ఊరు వెళ్ళావు. వెళ్ళాను. అక్కడ నీ పాత స్నేహితుడు కలిశాడు. మాట సందర్భంలో వాడికి ఒక కొడుకు, నీకు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. అనుకున్నాను. ఇంకేముంది, వెంటనే ముహూర్తం పెట్టి శుభలేఖలు ప్రింట్ చేశావు. చేశాను. నాకు తెలియకుండా ఈ పెళ్ళెందుకు కుదిరిచావు నాన్న అని వాళ్ళ అమ్మాయి నిలదీస్తే తట్టుకుని కాళ్ళు పట్టుకుంటాడు. మాట నిలబెట్టమంటాడు, పరువు కాపాడమంటాడు. అమ్మాయి మనసు కరిగిపోతుంది, సమస్య ఎగిరిపోతుంది. విజయ్ చేతులు కట్టుకొని కూర్చుంటాడా? బయటికి రాడు. రాడంటే రాడు. శుభలేఖ వేసిన తర్వాత తన శపథం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని అలది పాలు చేయడు. ఆ తర్వాత నా కూతుర్ని నాకు నచ్చిన వారికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. నాగభూషణం గారు, అపో తమరి శుభలేఖ ఐడియా అదిరిందండి. పని పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ స్కూల్లో ఎల్కేజీలో చేస్తా. వస్తా. ఏమిటవి? శుభలేఖలమ్మా. శుభలేఖలా? మీ నాన్న సంగతి నీకు ఎప్పటికైనా అర్థమైందా? నువ్వేం భయపడకమ్మా. ఎవరు అడ్డం వచ్చినా మీ పెళ్లి నేను జరిపిస్తాను. అదిరా కరెక్ట్ గా ప్రకారం చూసానుకో సరిగ్గా సరిపోతుంది. ఈ కాగితం ఏంట్రా? నాన్న, నీ అనుమతి ఆశీర్వాదంతో రవిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను కాదని గడప దాటి నీ మనసు నొప్పించే ఉద్దేశం నాకు లేదు. కానీ నా మనసు ఏమిటో గ్రహించకుండా, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా శుభలేఖ వేశావు. అందుకే నేను రవిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు శుభలేఖలు అచ్చు వేయించకుండా ఉంటే గడప దాటిదాన్నే కాదు, ఇట్లు నీ కూతురు రాధ. అమ్మ నాగభూషణం, ఎంత దెబ్బ కొట్టావు నాగభూషణమా? నా స్కూల్లో నేను వెళ్ళామా ఉండేది నాగభూషణమా? అనవసరంగా తీసుకో. నాన్న కల్లాయిక తమరే కదా గురువులు గురువులు అని సలహా ఇచ్చింది. మరి నేను అప్పుడే చెప్పాను చివరికి వెళ్ళిన పని ఇంతేనని. వచ్చేస్తాడు. అసలే నాగభూషణం దెబ్బకి గోప కుయ్యమంది. ఈడు వచ్చి చెవులు కొట్టుకుంటాడే చెప్పో. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఎక్కడ పెళ్లి చేసుకు వస్తున్నారో ఏమో. రామాలయంలో పెళ్లి చేసుకుంటారు. అమ్మయ్యా, ఒక్క మొక్క కూడా వినపడలేదు. అరే తమ్మయ్య, కళ్యాణ మండపాలు ఎత్తుకుతానా? నా కూతురు ఎక్కడరా? నా కూతురు ఈ పరుగు మనకు జీపు ఉంది కదా. జీపు కాదు, నీ జీపు ఉంది. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి జీపు మాటెత్తే ఉంటే. అది కూడా కళ్యాణ మండపం. ఇదిగో మరి. అలాగా చూడు బాబు, ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. వాడు చెప్తూనే వినిపించుకోరేమండి.
అలాగే అర్థమైంది, నువ్వు వెళ్ళు. చూడు బాబు, బాబు ఇక్కడ ఏమైనా పెళ్లి జరుగుతుందా? ఇందాక చెప్పే కదండి లేదని. ఇక్కడ కాదంట్రా, రండి రండి. ఎవడు అట్టు కదండి, ఇటు ఇటు లైన్లో. బాబు ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? అమ్మో రామాలయంలో. అలాగా. ఇదిగో చూడు బాబు, ఇక్కడ ఎవరు పెళ్లి జరుగుతుందా? లేదండి. పెళ్లి రామాలయంలో అని చెప్తుంటే వినిసావురే. చదువురా, ఏడు చదువురా. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. అదే నేను చెప్పాల్సింది నువ్వు చెప్పి అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయక్ రా, ఖల్నాయక్. ఏంట్రా నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుక బయట పెడతావేంటి? నాలుక కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు ఏంటైతే నా ఉప్పు తిని ఆడి సెల్లిట్ కొడతారా? అంటే అదంటే భయపడిపోయారా? ఎదవల్ల మీరు భయపడినంత మాత్రంతో నేను వదులుతానా? వీరాస్వామి, అర్థమైందా నా స్కూల్ ఏమిటో? నీ ఎదురుగా నీ కూతురికి నా తమ్ముడి చేత తాళి కట్టించాను. అలాగే నా చెల్లెల కాపురం నువ్వే సరిదిద్దేలా చేస్తాను. అంతవరకు ఏం చేస్తానో, ఏ స్కూల్లో వస్తానో తెలియక గింజుకుని చావు. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఏంటంట? నీకన్నా చిన్నవాడు నీ తమ్ముడు పెళ్లి చేశావు. రేపు మాపు నీ చెల్లెలు కాపురం సెటిల్ చేస్తావు. మరి నా సంగతి ఏమిటి? ఏంటంట? మాట్లాడవే. ఇంత అందమైన దాన్ని ముందర పెట్టుకుని. రవి, నువ్వు నన్ను కొడుతున్నావా? కొట్టడమా? నువ్వు చేసిన వెద పనికి నిన్ను నన్ను అరకాలే. లత, నీకేం తెలుగు, నువ్వు తప్ప పడవే. ఏమండి, నేనేం చేశాను? ఏం చేసావో, ఎందుకు కొట్టానో అన్ని మీ బాబు గారు తెలుస్తాను. పడవే. నా మాట వినండి. ఏంటి నీ మాట వినేది? ఏమండి? అన్నయ్య, ఏంటమ్మా? అన్నయ్య, హాస్పిటల్కి వెళ్దాం పద. డాక్టర్, మరో గంటలో మీ చెల్లెకి సిజేరియన్ ఆపరేషన్ చేయాలి. చేయండి డాక్టర్. కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ బిడ్డకేం ప్రమాదం లేదు. తల్లి విషయం చెప్పలేదు. ఛాన్సెస్ ఆర్ 50-50. మరేం భయం లేదని చెప్పారమ్మా డాక్టర్ గారు. అన్నయ్య, అమ్మా, డాక్టర్ చెప్పినంత విన్నాను. అన్నయ్య, నేను ఆయన్ని చూడాలి. నువ్వు చెడిపోయిన దానివి కాదు, శీలవతివి అని ఆయన నాతో చెప్పాలి. తీసుకురావు. అలాగేనమ్మా, నేను వెళ్ళి బావగారిని తీసుకొస్తాను. ఇంకా గంట టైం ఉంది. తర్వాత చేయొచ్చు ఆపరేషన్. ఎవర్నా? అయికుంటావు. నీ బాసుని మర్యాదగా వచ్చి చిత్రని నాకు అప్పచెప్పమను. లేకపోతే ఈ పిల్లకి నేను ఆపరేషన్ చేస్తాను. అవుట్. ఇదిగో నీ కూతురు. నీ కూతురికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. అల్లుడు, ఏం జరిగింది? నువ్వు ఒక బేవార్స్ గడివి, నీ కూతురు ఒక బజార్ది.
సర్లే, ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో నీ కూతుర్ని అడుగు. అమ్మా, ఎంచక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నాకు ఇష్టం లేకపోయినా నువ్వు సుఖపడతావు కదా అని సరిపెట్టుకున్నానమ్మా. మరి ఇప్పుడు ఇదేంటి? ఆయనకు నా మీద అనుమానం వచ్చింది నాన్న. ఇప్పుడు లాంటి నీ మీద అనుమానం వచ్చిందా? ఎందుకు వచ్చింది తల్లి? ఒక రోజు మేము ఇద్దరం బిర్లా మందిర్కి వెళ్ళాం. అక్కడికి ఒకడు వచ్చి తాజ్ మహల్ కి దారెట్టు అని అడిగాడు. తాజ్ మహల్ కా? తాజ్ మహల్ కి దారెట్టని అడిగాడా? తెలియక అడుగుంటాడు. అలా 2-3 సార్లు ఆయన చూస్తుండగా అడిగాడు. నిజంగా దారి తెలియక అడుగుంటాడు. ఆ తాజ్ మహల్ గడి ఫోటో నా బీరువాలో దొరికింది అన్న. ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి వాడికి సంబంధం ఉందని? అల్లుడు, ఇప్పుడు అర్థమైందయ్యా. ఇదంతా మీ అన్నయ్య ఆడిస్తున్న నాటకం. మా అన్నయ్య ఆడించిన నాటకం. ఎందుకు? పగ. ఎందుకు? ఎందుకు? ఎందుకు చెప్తాయ్యా. కానీ నా కూతురికి అన్యాయం చేయనంటే చెప్తాను. సరే చెప్పు. నీ చెల్లెల మీద మీ బావకు అనుమానం వచ్చేట్టుగా చేసింది నేనే తాజ్మహల్ డ్రామా ఆడిచ్చాను. అనుమానం వస్తుంది కదా అని ఫోటో ఆ అమ్మాయి విలువలో పెట్టించాను. అంతే. ఫోటో చూశాడు, అనుమాన పడ్డాడు, నీ చెల్లెని వదిలేశాడు. వీరస్వామి, నీ స్కూల్లోనే వచ్చి నీ చేత నిజం కక్కించాను. నువ్వు కూలగొట్టిన నా చెల్లెల సంసారాన్ని నువ్వే నిలబెట్టేటట్టు చేశాను. ఎలా ఉంది కటింగ్? నా కూతుర్ని అనుమానించడం, ఇంటికి పంపించేయడం, ఇదంతా డ్రామా అన్నమాట. మోసం, దగ్గర. ఎవరిది ఆ మోసం? రాస్కెల్, దేవతలంటే నా భార్యను అనుమానించాలే చేసావు. నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను నన్ను ఓరు కావయ్యా, నన్ను చంపుతారటమిటి? ఈ దరిద్ర పని చేయమంది మీ అమ్మ నాన్న. అవును, ఆళ్ళు కొడితేనే నీ సంసారాన్ని పాడు చేశా. మీ కడుపును పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఇక్కడి నుంచి మీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. గుడ్ బై. గురూజీ, లతమ్మని ఆ శాడిస్ట్ గాడు బంధించాడు. చిత్రమ్మను వాడికి అప్పగించకపోతే లతమ్మని చంపేస్తాడంట. విజయ్, వెల్కమ్. చిత్రని తెచ్చావా? నేను చిత్రని పెళ్లి చేసుకోవాలి. ఆఫ్టర్ చిత్ర కోసం చెల్లెల్ని చంపుకోకు. నా మాట విను. చెల్లెమ్మా, ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నాకు మేనల్లుడిని ఇచ్చావు. నేను మీ ఆయన్ని తీసుకొచ్చాను.